నిన్న ఒక బీకాన్ అనే ఒక సర్వే వచ్చింది. ఈ సర్వేలో ఎవరు ఎన్ని మున్సిపాలిటీస్ గెలిచే అవకాశం ఉందని. జనరల్గా ఏ ఎలక్షన్ అయినా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, ఇంకో పార్టీ అధికారంలో ఉన్నా, లోకల్ బాడీ స్థానిక సంస్థలైనా ఎలక్షన్స్ అయినా ఆర్ బై ఎలక్షన్స్ అయినా అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అది అది యూనివర్సల్, అది ఎక్కడైనా ఉంటుంది. అది ఎంత చెత్తగా వాళ్ళు గవర్నమెంట్ రూల్ చేయని కొంత ఎడ్జ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పైసలకు ఇబ్బంది ఉండదు. పోలీస్ వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, అధికార గణమంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ప్రజల్లో కూడా ఒక ఆలోచన ఉంటుంది, అరే ఇంకొక 1 year 2 years 3 years వాళ్ళ పీరియడ్ అంతా మళ్ళీ వాళ్ళే కదా అధికారంలో ఉండేది, ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్తగా కొత్త వాళ్ళని ఎన్నుకుంటే అభివృద్ధి జరగదేమో. అసలు అభివృద్ధి అనేది ఎవరిని గెలిపించినా, ఎవరు అభ్యర్థిగా ఉన్నా, ఎవరు గెలిచినా ఆ వార్డు, ఆ కౌన్సిలో, ఆ ఎమ్మెల్యే నియోజకవర్గమో, ఆ పార్లమెంట్ స్థానమో అభివృద్ధి జరగాల్సిందే రొటీన్గా. కానీ ఈ దేశంలో అట్లా లేదు కదా పరిస్థితి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళనే గెలిపించుకుంటేనే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లేదంటే మున్సిపాలిటీలో కౌన్సిలరు, మున్సిపల్ చైర్మను, ఆ పైన ఎమ్మెల్యే, కార్పొరేషను, ఆ పైన ఎమ్మెల్యే, జెడ్పీ, వీళ్ళందరూ ఒకే పార్టీ వాళ్ళు పై స్థాయిలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరికి యాక్సెస్ ఉంటుందంటే అధికారంలో ఉన్న వాళ్ళని గెలిపిస్తేనే యాక్సెస్ ఉంటుంది, అప్పుడే డెవలప్మెంట్ జరుగుతుందనే ఒక భయంకరమైనటువంటి దీంట్లో మనం ఈ మన దేశంలో సిచ్యువేషన్ ఉన్నది. సో కాబట్టి అవునన్నా కాదన్నా కొంత ఎడ్జ్ గవర్నమెంట్కి ఉంటుంది. గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఉంటుంది. పోయినసారి జరిగిన ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ పవర్లో ఉంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నది. సో ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్కి ఎట్లా అడ్వాంటేజ్ ఉంటుంది? వాళ్ళు అట్లా చేసిరు ఇట్లా చేసిరు కదా. కేసీఆర్ కూడా అట్లా చేసి ఇట్లా చేసినా వాళ్ళే లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళే పవర్లోకి వాళ్ళే మెజారిటీ సీట్లు గెలిచారు. సో సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది. కాకపోతే 5% తగ్గుతుందా, 10% తగ్గుతుందా, 70 వస్తుందా, 60 వస్తుందా, 50 వస్తుందా, దీన్ని బట్టి ఇది మనం డిస్కస్ చేసుకోవాలి. అయితే నిన్న వచ్చిన ఒక సర్వే రిపోర్టు, నిన్న వచ్చిన దాంట్లో బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్ ఎ స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ ఫర్ ద రైట్ స్టెప్స్ అట. దీంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎట్ ద మున్సిపల్ లెవెల్ కాంగ్రెస్ హోల్డ్స్ unassailable lead in nearly 72% of towns at with projections indicating 80 to 85 outright wins even among the 15 to 18 municipalities expected to be hung. సో 80 నుంచి మొత్తం 116 మున్సిపాలిటీల్లో 80 నుంచి 85 కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. 15 నుంచి 18 మున్సిపాలిటీస్లో హంగ్ వచ్చే అవకాశం ఉందట. అండ్ బీఆర్ఎస్ కేవలం 8 నుంచి 10% వరకే వచ్చే అవకాశం ఉందట. సో ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఇగో కాంగ్రెస్ 80 to 85 మున్సిపాలిటీస్, బీఆర్ఎస్ 8 to 10 మున్సిపాలిటీస్, బీజేపీ 4 నుంచి 6 మున్సిపాలిటీలు, 21 మున్సిపాలిటీస్లో హంగ్ వచ్చే అవకాశం ఉందట. హంగ్ కానీ ఇతరులు కానీ గెలిచే అవకాశం ఉందట. సో ఇది 116 మున్సిపాలిటీస్కి సంబంధించిన అంశం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ 8 to 10 అన్నదే కొంత మరి ఇంత దారుణంగా ఉంటుందా అని అనిపిస్తున్నది. మరి చూడాలి ఎంతవరకు ఇది నిజమవుద్ది అన్నది. ఏముంది, 2 రోజులు ఆగితే రిజల్ట్స్ వచ్చేసి ఏముంటుంది అందులో. ఇది సర్పంచ్ ఎలక్షన్స్ లాగా ఇండిపెండెంట్గా సింబల్స్ లేని ఎలక్షన్ కూడా కాదు కదా. ఏ పార్టీకి ఆ పార్టీ సింబల్ మీద జరుగుతున్న ఎలక్షన్. సో నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు 13th రోజున తెలిసిపోతుంది సాయంత్రం వరకు. ఇప్పుడు 7 కార్పొరేషన్లు ఉన్నాయి. 116 మున్సిపాలిటీస్లో సిచ్యువేషన్ అట్లుంటే 7 కార్పొరేషన్స్లో ఎవరు గెలవబోతున్నారు? ముందుగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఈ సర్వే ఏం చెప్తుందంటే, బీజేపీ ఇక్కడ మొత్తం 60 అనుకుంటాను నేను అనుకోవడం, మొత్తం 60 ఇక్కడ డివిజన్లు ఉన్నవి. దాంట్లో 29 నుంచి 31 బీజేపీకి వచ్చే అవకాశం ఉందట. సో ముందు నుంచి మనం ఇప్పుడుగా దాదాపుగా నేను కూడా కరీంనగర్కి వెళ్ళినా, నిజామాబాద్కి వెళ్ళినా, ఈ జగిత్యాలకి కొన్ని ప్రాంతాలు తిరిగినా, బీజేపీకి అడ్వాంటేజ్గా ఉన్నవి 2 కరీంనగర్ కార్పొరేషన్ అండ్ నిజామాబాద్ కార్పొరేషన్. మొత్తం 7లో 2. ఆ 2లో నిజామాబాద్లో పోయినసారి ఒక 2 సీట్ల దగ్గరికి వచ్చి మేయర్ స్థానం పోయింది. మరి ఈసారి అట్లనే రిజల్ట్ ఉంటుందా, లేదు మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటారా అన్నది చూడాలి. సో ఇప్పుడు ఈ సర్వే చెప్తున్న ప్రకారం
29 నుంచి 31 అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ని చేరుకునే అవకాశం ఉంది అని చెప్తున్నది ఈ సర్వే. సో కాంగ్రెస్ కేవలం 8 నుంచి 10 మాత్రమే గెలిచే అవకాశం ఉందట నిజామాబాద్లో. బీఆర్ఎస్ 5 నుంచి 7 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. ఎంఐఎం 16 నుంచి 18 అట. లాస్ట్ టైం కూడా ఎంఐఎంఏ సెకండ్ ప్లేస్. సో అక్కడ ఎంఐఎం అంటే ముస్లిం మైనార్టీ ఓటు బలంగా ఉంటుంది కాబట్టి బీజేపీ కూడా అక్కడ స్ట్రాంగ్గా ఉంది. సో ఇట్లా మరి ఏం జరుగుద్ది అన్నది చూడాలి. ఇంకొకటి వినిపిస్తుంది, ఎంఐఎం కాంగ్రెస్ ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నేరోగా ఇద్దరు కలిసి కనుక ఫామ్ చేయగలిగితే వాళ్ళకి డిప్యూటీ మేయర్ ఇచ్చి వీళ్ళు మేయర్ కూడా తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. దాన్ని బీజేపీ ప్రచారంలో అడ్వాంటేజ్గా వాడుకుంటుంది వాళ్ళిద్దరు ఒకటే అని. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు, ఎంఐఎంకి మాకు సంబంధం లేదు, ఎంఐఎం మీదనే మేము గట్టి క్యాండిడేట్స్ని పెట్టామని వీళ్ళు అంటున్నారు. ఇక్కడైతే బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఉందట. బీజేపీ నియర్ మెజారిటీ, ఎంఐఎం మేజర్ స్పాయిలర్, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కొలాప్సింగ్ అర్బన్ బేస్. ఇది నిజామాబాద్ సిచ్యువేషన్. నెక్స్ట్ నిజామాబాద్లో 48% బీజేపీ, 14% కాంగ్రెస్, 10% బీఆర్ఎస్, 27% ఎంఐఎం అట. కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో టోటల్ డివిజన్స్ 66. 66లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్గా ఉండే అవకాశం ఉందట. కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలి అని అంటే 33-34 సీట్స్ రావాలి. ఎక్స్ అఫీషియో కూడా ఉంటాయి కాబట్టి 30 అన్న రావాలి. ఆ 3 ఎక్స్ అఫీషియో అనుకుంటాను ఇక్కడ, మేబీ నేను అనుకోవడం. సో మ్యాజిక్ ఫిగర్కి కొంత దూరంలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్గా నిలబడే అవకాశం ఉందట. బీజేపీ 23 నుంచి 25, కాంగ్రెస్ 19 నుంచి 21, బీఆర్ఎస్ 7 నుంచి 9, ఎంఐఎం 7 నుంచి 9 గెలిచే అవకాశం ఉంది. ఇతరులు 3 లేదా 5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. సో మరి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ని బీజేపీ చేరుకుంటుందా లేదా అన్నది చూడాలి. కాంగ్రెస్ ఒకవేళ కనుక వాళ్ళు మేయర్ రావాలంటే ఇంకొక పార్టీ అలయన్స్ మీదనే వచ్చే ఛాన్స్ ఉందట. అదర్వైజ్ వాళ్ళు సింగిల్గా వచ్చే ఛాన్సెస్ కనబడతలేవు. బీజేపీ అక్కడ చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే ఎవరైతే కట్టర్ బీజేపీ కాషాయవాదులకి టికెట్లు ఇవ్వకుండా అప్పుడే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంతమందికి టికెట్లు ఇచ్చిరట. అదొకటి వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంది. రెబల్స్గా చాలామంది పోటీ చేసినారు. కాంగ్రెస్ నుంచి కూడా రెబల్స్ పోటీ చేసినారు, కొంత తక్కువ ఉన్నది. బీజేపీలో ఆ ప్రభావం ఎక్కువగా ఉన్నది. కానీ అక్కడ వాళ్ళకి పాజిటివ్ పాయింట్, బండి సంజయ్ మొత్తం తానే తిరుగుతున్నాడు. ఈ రెండే బీజేపీకి అవకాశంగా ఉన్నాయి. 39% బీజేపీ, 31% కాంగ్రెస్, 13% బీఆర్ఎస్, ఎంఐఎం 13, అదర్స్ 5%. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టైట్ ఫైట్. బీజేపీ స్లైట్ ఎడ్జ్లో ఉంది ఇక్కడ. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో అవునన్నా కాదన్నా ఇక్కడ కొంత కాంగ్రెస్ బలంగా ఉంటుంది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ కార్పొరేషన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందట. ఇక్కడ బీజేపీ 0 నుంచి 1, కాంగ్రెస్ 43 నుంచి 45 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందట. మొత్తం 60లో బీఆర్ఎస్ కేవలం 9 నుంచి 12 మాత్రమే, ఇతరులు 2 నుంచి 3. ఇది నల్గొండ. 72% కాంగ్రెస్, 20% బీఆర్ఎస్, 2% బీజేపీ. నెక్స్ట్ మంచిర్యాల విషయానికి వస్తే మంచిర్యాలలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్స్లో కాంగ్రెస్ టోటల్ అర్బన్ కంట్రోల్లో ఉందట, కాంగ్రెస్ కంట్రోల్లో ఉందట. అపోజిషన్ బీజేపీ 5 నుంచి 8 అట, కాంగ్రెస్ 39 నుంచి 41 వచ్చే అవకాశం ఉందట, బీఆర్ఎస్ 9 నుంచి 12, ఎంఐఎం 0, ఇతరులు 2 నుంచి 3. సో మంచిర్యాల కూడా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉందంటున్నది ఈ సర్వే. నెక్స్ట్ మంచిర్యాలలో కాంగ్రెస్ 63%, బీఆర్ఎస్ 13, ఎంఐఎం 6, బీజేపీ 13. నెక్స్ట్ మహబూబ్ నగర్ విషయానికి వస్తే మహబూబ్ నగర్లో కూడా డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ సేమ్ కరీంనగర్ పొజిషనే ఇక్కడ కాంగ్రెస్కి ఉన్నది, ఇక్కడ మహబూబ్ నగర్లో. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది కొన్ని ప్రాంతాల్లో, అండ్ కాంగ్రెస్ ఉన్నది. కాబట్టి ఈ ట్రయాంగిల్ దాంట్లో కొంత హంగ్ లాంటి వాతావరణం కనబడుతున్నది, చూడాలి. 60 డివిజన్లు ఉన్నాయి. బీజేపీ 8 నుంచి 10 గెలిచే ఛాన్స్ ఉందట, కాంగ్రెస్ 28 నుంచి 31, బీఆర్ఎస్ 10 నుంచి 12, ఎంఐఎం 6 నుంచి 8, ఇతరులు 2 నుంచి 3. 50% కాంగ్రెస్, 18% బీఆర్ఎస్, 15% బీజేపీ, 12% ఎంఐఎం, 5% అదర్స్. చూడాలి ఇది ఎట్లుంటుంది అన్నది. ఇక నెక్స్ట్ కొత్తగూడెం విషయానికి వస్తే కొత్తగూడెం ఎవరో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ వచ్చినా సిపిఐ కూడా గెలుస్తుందని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అండ్ సిపిఐ రెండు కలిసే ఉన్న పార్టీలు, అలయన్స్లో ఉన్న పార్టీలు. అక్కడ ఒకటి పొత్తు కుదరలేదు, వాళ్ళు అడిగిరు వీళ్ళు అడిగిరు కాబట్టి ఎవరికి వాళ్ళు పోటీ చేశారు. నేను అనుకున్నా ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ సింగిల్గా గెలిచినా సిపిఐ గెలిచినా ఎవరికి ఎన్ని వచ్చినా వీళ్ళు ఒక మేయర్ తీసుకుని ఇంకో డిప్యూటీ మేయర్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడ మొత్తం 60 డివిజన్లు ఉంటే బీజేపీ 0 లేదా 1, కాంగ్రెస్ 36 నుంచి 38 గెలిచే అవకాశం ఉందట, బీఆర్ఎస్ 7 నుంచి 9, సిపిఐ అండ్ అదర్స్ 14 నుంచి 16. సో నేను అనుకోవడం కాంగ్రెస్ అండ్ సిపిఐ అలయన్స్లో మళ్ళీ అక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ కొత్తగూడెం కార్పొరేషన్, అదే కొత్తగూడెంలో 76% కాంగ్రెస్, 18% సిపిఐ అట. రామగుండం లాస్ట్ వన్, రామగుండంలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. బీజేపీ 0 నుంచి 2, కాంగ్రెస్ 39 నుంచి 41, బీఆర్ఎస్ 12 నుంచి 14, ఇతరులు 1 నుంచి 3 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ విక్టరీ అని చెప్తున్నది సర్వే, చూడాలి మరి. 64% కాంగ్రెస్, బీఆర్ఎస్ 19%, బీజేపీ 9%. సో ఇది ఈ సర్వే చెప్తున్నటువంటిది. ఏదేమైనా మనం అందుకే ముందు నుంచి చెప్తున్నాం కదా, కొంత అడ్వాంటేజ్ గవర్నమెంట్కి ఉంటుంది, లోకల్ బాడీస్ అయినా, బై ఎలక్షన్స్ అయినా, ఇంకోటైనా. చూద్దాం. నెక్స్ట్ మిగతా వార్తలు ఒక్కసారి కమెంట్స్ చూద్దాం. Kerala going to start free education till graduation in the 2026 budget bill came అట. మన దగ్గర అంత సోయి ఉన్నదా ఈ లీడర్లకి, ఈ గవర్నమెంట్స్కి అంత సోయిందా, అడిగేంత సోయి అపోజిషన్ పార్టీలకు ఉందా? పైసలు లేకుంటే రాజకీయాలకు రావద్దట, అట్లా తయారైపోయిన పరిస్థితి. బీసీ అధికారంలోకి రానివ్వండి, తర్వాత పార్టీలు పెట్టండి. టీఆర్పీ పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్లో ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది చెప్పలేం మరి. వీళ్ళు కొంత సూర్యాపేట ఏరియాలో కొంత స్ట్రాంగ్గా వర్కౌట్ చేస్తున్నట్టున్నారు, చూడాలి. వాట్ అబౌట్ పటాన్ చెరువు? పటాన్ చెరువులో ఆయన గూడెం మైపాలెడ్డి పరిస్థితి అటు ఇటుగానే వ్యవహారం అయిపోయింది. ఇక ఆడ లీడర్ లేని వ్యవహారం కనబడుతున్నది. కేటీఆర్ వాళ్ళు వీళ్ళు ప్రచారం చేసినా పెద్దగా ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటలేను. మెజారిటీ అక్కడ కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఉండొచ్చు. చలో అన్న, ఒకసారి యాదగిరిగుట్ట అడుగు, ఏమైంది యాదగిరిగుట్టకి, అక్కడ సిచ్యువేషన్ ఏంటో మరి. కాంగ్రెస్ కోటేమని అడిగితే కొన్ని చోట్ల చెప్పులు చూపిస్తున్నారట. చూపిస్తారు మరి, సరిగ్గా పని అయినప్పుడు చెప్పులు చూపించకపోతే ఏం చూపిస్తారు? వాట్ అబౌట్ గజ్వేల్? ఏమో మరి, ఇక గజ్వేల్ సిచ్యువేషన్ ఏంటో చూడాలి. కేసీఆర్ లోపల ఇంట్లో లోపల కూర్చొని మానిటర్ చేసి ఏమన్నా గెలిపించే ప్రయత్నం చేస్తాడా? ఇక అది కూడా పోయిందనుకో, ఇక మనోడు పని అయిపోయిందని చెప్పాలి. ఇక మనం మంచిర్యాల గురించి, ఖానాపూర్ కాంగ్రెస్, మెట్పల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏమవుతుంది, చేనేత సహకార సంఘం ఎలక్షన్స్ ఎప్పుడన్నా, ఎప్పుడో అది దాదాపు 14 ఏళ్ళు అవుతున్నట్టుంది ఎలక్షన్స్ లేక. దానికి ఒక మూమెంట్ రావాలండి. ఒక మూమెంట్ తీసుకొని వస్తే ఈ పద్మశాలి సంఘాలు వీళ్ళంతా కలిసి కొట్లాడితే దాని అవకాశం ఉంటుంది. అసలు నాకు తెలిసి వాళ్ళు ఈ కార్పొరేషన్లు ఉన్నాయన్నది కూడా మర్చిపోయినట్టున్నారు. కాటా శ్రీనివాస్, నీలం మధు కలిసిపోయారు. వాళ్ళు ఒకే పార్టీలో ఉన్నారు, కలిసిపోకపోతే విడిపోతేనే వార్త అవుతుంది కదా, కలిసి ఉంటే వార్త ఎందుకు అవుతుంది? నీలం మధు వైఫ్ ఏమో పోటీ చేస్తున్నట్టుంది కౌన్సిలర్గానో ఏమో. అసలు వాళ్ళ అప్పుడే కలిసి ఉంటే అయిపోయేది. ఒక ఆయన ఎంపీయో ఒక ఆయన ఎమ్మెల్యేనో ఏదో తీసుకొని మాట్లాడుకుంటే అయిపోయేది. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, ఆ మధ్య గూడెం మైపాలెడ్డి దొంగ గెలిచిండు. జనాన్ని నాగం చేసి ఇద్దరు కలిసి. చలో నెక్స్ట్ ఆదిలాబాద్లో 50-50 అట కాంగ్రెస్ బీజేపీ, చూడాలి మరి. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇక మొత్తం ఇవే వార్తలండి. ఇంతకు మించిన ఇదైతే ఏం పెద్దగా కనబడతలేవు. ఆల్ పేపర్స్లో ఇవే ఉన్నాయి.